లిటరల్లీ బ్రౌన్. మీరు మురికి నీళ్లు దాని ఉంటారు మనకి బ్రౌన్ వాటర్ లో వస్తాయి క్లియర్ గా, ఆ దానికన్నా దారుణంగా వస్తాయి. 4950 TDS. మనకి నార్మల్గా నదిలో వచ్చే వాటర్ 150 ఉంటాయి మేడం. దాదాపు 5000 TDS ఉంటే వీళ్ళు ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు ఎంతగానో డ్యామేజ్ చేస్తారో అర్థం చేసుకోండి. మీకు ఏ ప్రూఫ్ అవసరం లేదు మేడం. స్మెల్ వస్తుంటే ఫస్ట్ మేము చేసేది పీసీబీ కంప్లైంట్ చేస్తుంటాం మేము. సో పీసీ కంప్లైంట్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత కంప్లీట్ క్లోజ్ అని వస్తుందండి. సో తర్వాత నో యాక్షన్. వాటర్ లో కూడా స్మెల్ రావడం జరుగుతుంది. వాటర్ లో పూర్తి పెట్రోల్ అండి, పెట్రోలే. పీసీబీ వాళ్ళకి డైరెక్ట్ గా బాటిల్లో పట్టుకెళ్ళి తీసుకెళ్లి నేను డైరెక్ట్ గా ఇచ్చాను. అక్కడ మీరు ఈ స్మెల్ చూడండి. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే బంగ్లాలు, భవంతిలు అయితే గుర్తొస్తాయి. దాంతో పాటు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్ని కూడా మనకు గుర్తొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. సో ఆ ఇండస్ట్రీస్ వల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు కావచ్చు, లేకపోతే బస్తీ వాసులకు కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ అటు బాజ్పల్లిలో, నిజాంపేటలో, ప్రగతి నగర్ లో చాలా అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 3 ఏరియాలకు సంబంధించి అయితే చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ వల్ల ఆ వదిలే పొల్యూషన్ వల్ల అటు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా మారడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం మనమైతే బాజ్పల్లిలోని కావ్య అవెన్యూ రెసిడెన్స్ లో ఉన్నాము. ఒక్కసారి స్థానికులతో తెలుసుకొని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక్కసారి మనతో పాటు స్థానికులు ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పెద్ద పెద్ద ఏరియాస్ అయినప్పటికీ కూడా, చాలా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బిల్డింగ్ అంతా మనకు జస్ట్ చూడడానికి మాత్రమే మంచిగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఈ బిల్డింగ్స్ అన్ని మనం క్రాస్ చేశాక అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ నుంచి వచ్చిన ఏదైతే పొల్యూషన్ ఉందో అదంతా ఒక్కసారిగా ఇదంతా చుట్టుముట్టడంతో పక్కన ఉన్న చిన్న పిల్లలకి కూడా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు అయితే ఉన్నారు. ఒక్కసారి స్థానికులతో కలిసి అసలు మాట్లాడదాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? అసలు వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, అసలు ఏంటి? యాక్చువల్లీ 2 ఉన్నాయండి, వాటర్ ఎయిర్ 2 పొల్యూషన్ ఉన్నాయి. వాటర్ పొల్యూషన్ అంటే బేసిక్ గా ఇక్కడ జరిగేది చుట్టూ ఉన్న ఫ్యాక్టరీస్ వాటి నుంచి వచ్చే ఎమిషన్స్ అన్ని వాటర్ లోకి ఎలా లీచ్ అవుతున్నాయి దాని మీద కామెంట్ చేయను, బట్ వాటర్ లోకి లీచ్ అవుతున్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ బోర్ వేస్తే 1100 feet దాకా వెళ్ళినా కూడా అందులోంచి కూడా మీకు బ్రౌన్, లిటరల్లీ బ్రౌన్. మీరు మురికి నీళ్లు దాని ఉంటారు మనకి ఎప్పుడైనా మంజీరాలోంచి ఏదైనా ఫ్లడ్డింగ్ అయినప్పుడు పైపులు క్లియర్ చేయడం చేస్తారు కదా, దాని బ్రౌన్ వాటర్ లో వస్తాయి క్లియర్ గా, ఆ దానికన్నా దారుణంగా వస్తాయి. మీరు ఇలా వాటర్ ఇలా బయటికి రాగానే బోర్లోంచి మడ్ వాటర్ లోకి వస్తాయి కానీ ఆ వాటర్ ఎలా ఉంటుందంటే మీరు కలర్ ట్రాన్స్లూసెంట్ ఆరెంజ్ ఆయిల్ లాగా, ఒకసారి బ్రౌన్ ఆయిల్ లాగా ఇలా బయటకి ఇలా వాటర్ అంటే పైప్ లోంచి బయటకు రాగానే మీకు స్మెల్ కొట్టి మీరు అక్కడి నుంచి ఎప్పుడు పారిపోదాం అన్నట్లాగా ఉంటుంది. అంటే యూజబుల్ అవడం వేరే, అసలు దాన్ని ఆన్ కూడా చేయాలనిపించదు బేసిక్ గా బ్రోర్ ని. అలా ఉంటాయి వాటర్. అది వాటర్ పొల్యూషన్ స్టోరీ. ఎయిర్ పొల్యూషన్ స్టోరీ అంటారా, అది కామన్. అంటే ఎందుకు అంటున్నారు సార్? కామన్ అంటే 2016 లో నేను కొనుక్కున్నాను ఇక్కడ. 2016 నుంచి మాకు ఉన్నాయని తెలుసు. మేము మియాపూర్ లో ఉన్నప్పుడు కూడా మాకు అటు నుంచి ఇటు నుంచి స్మెల్స్ వచ్చాయి. మియాపూర్ లో కూడా స్మెల్స్ వస్తాయి. మియాపూర్ లో ఈ రోజు ఎవరైనా మియాపూర్ లో మాకు స్మెల్ రావట్లేదు అంటే వాడు వేస్ట్ ఫెలో. ఎందుకంటే అక్కడ కూడా వస్తాయి గ్యారంటీగా. చాలా మందికి వస్తాయి, చాలా మందికి రాకపోవచ్చు, అది వేరే విషయం. ఏ డైరెక్షన్ వస్తుంది అనే దాన్ని బట్టి ఏ డైరెక్షన్ నుంచి ఎంతమందికి వస్తుందని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ ఎందుకంటున్నాను, ఫ్యాక్టరీలు ఇక్కడే ఉన్నాయి, అగ్రీడ్, బాగుంది. కానీ ప్రతి ఇండస్ట్రీకి ఒక రూల్ ఉంటుంది కదా. నేను ట్రాఫిక్ వార్డ్ అండి, రోడ్డు ఆపోజిట్ గా వస్తున్నాను అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లో నాకు ఫైన్ వేస్తాడా? ఈడ నాకు రూల్ ఉంది, నేను రోడ్ మీద ఇలాగే వెళ్ళాలని చెప్పి. వాడు కూడా రూల్ ఉంటుంది. వాడి రూల్ ఏముంది, ఇంత పార్టికులేట్ మ్యాటర్ దాటకూడదు, ఇంతకన్నా ఎమిషన్ ఉండకూడదు, ఏదో రూల్ ఉంటుంది. ఆ రూల్ ఎందుకు పాటించట్లేదు వాళ్ళు? పాటించకపోతే వీళ్ళు చేసేది ఏంటి? పీసీబీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ 2016 నుంచి ఈ కాలనీలో ఇప్పటికీ కనీసం ఒక 20-30 వేల కంప్లైంట్లు వెళ్ళుంటాయి వేరియస్ డేస్ లో. అన్ని ఒకరోజు వెళ్ళేని చెప్పట్లేదు, 20-30 వేల కంప్లైంట్లు. చాలా మంది ఇంకా కంప్లైంట్ చేసి వేస్ట్ విసిగిపోయి ఆగిపోయారు. అంటే కంప్లైంట్ చేసినా కూడా రెస్పాండ్ ఏం అవ్వట్లేదా? రెస్పాండ్ అవుతారు. ఎగ్జాంపుల్ నేనే పీసీబీ అనుకుందాం, మీ దగ్గరకు వస్తాను, ఇక్కడ ఏం వాసన రావట్లేదు కానీ అంటాను. మీరేం చెప్తారు చెప్పండి? అప్పుడు మీకు ఆ టైంలో వాసన రావట్లేదేమో, కానీ రోజంతా రావట్లేదని కాదు కదా, నెలంతా రావట్లేదని కాదు కదా. వచ్చినప్పుడు మీరు రారు. ఇప్పుడు వస్తుందండి, కంప్లైంట్ చేస్తాం, మీరు ఇంకో గంటన్నర తర్వాత వచ్చారు అనుకోండి, ఈ లోపల అది కట్టేసి ఉండొచ్చు, దాన్ని ఎమిషన్ ఆపేసి ఉండొచ్చు, ఇంకోటి ఏదో జరుగుండొచ్చు, ఆర్ లక్కీగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎయిర్ వల్ల పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు మొత్తం అంత, ఎక్కడికి వాసన రాకుండా. ఏం జరిగిందో మాకెలా వస్తుంది? మేము సైంటిస్టులు కాదు, మేము నా ఇండస్ట్రీని పాటించట్లేదు. పీసీబీ వాళ్ళు ఏం చేయాలి?
అన్ని మెషిన్స్ అన్ని చోట్ల అన్ని ఇండస్ట్రియల్ దగ్గర వాళ్ళు మానిటరింగ్ చేయాలంటే వాళ్ళకి మానిటరింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. వాళ్ళు పెట్టకపోతే కనీసం కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలి మానిటరింగ్ డేటా ఏంటి అని చెప్పి, మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. అది ఎక్కడుంది? అది లేదు. ఉందనుకోండి, పోనీ మేము కంప్లైంట్ ఇచ్చామనుకోండి ఆన్లైన్లో, మరి దానికి రెస్పాన్స్ ఏది? మేము కంప్లైంట్ క్లోజ్ చేసేసాం అని వచ్చింది అనుకోండి, మాకేం ఆనందం ఉంటుంది దాంట్లో? ఎందుకు క్లోజ్ చేసావు, ఎలా క్లోజ్ చేసావు, ఏంటి, వాట్ ఈస్ ద డేటా బిహైండ్ క్లోజింగ్ ఇట్? అది కావాలి కదా మాకు. ఓకే, అది వద్దు మాకు, మేము వేస్ట్ ఫెలోస్, మేము ఎందుకు పనికాన్ని అంటే జంతువులో మేము ఇక్కడ అనవసరంగా వచ్చాము ఈ కాలనీకి, ఓకే ఫైన్. బట్ మీకు ఇన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు మీడియా ద్వారానో, పీసీబీ దాని ఏమంటారు యాన్యువల్ రిపోర్ట్లోనో, ఇంకోట్లోనో ఏదైనా పబ్లిక్గా ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి, దీనివల్ల ఇది అయింది అని చెప్పి ఎక్కడైనా రిపోర్ట్ ఉందా? అసలు ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయని ఎక్కడ రికార్డ్ ఉందా? అది చెప్పండి ఫస్ట్. చాలా ఇంకేం వద్దు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్దే మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళకి ఉన్నప్పుడు, పీసీబీ వచ్చినప్పుడు, ఇంతమంది చుట్టూరా ఉన్నప్పుడు వాళ్ళకి కళ్ళు మండుతున్నాయో, చేతుల మీద ర్యాష్లు వస్తున్నాయో, ఇంకోటి వస్తున్నాయో, ఏదో ఉందనుకుందాం. మేము సింపుల్గా ఒక మాట అనొచ్చు, కావాలంటే మీరు సెన్సిటివ్, మీరు దీన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు అన్నారు అనుకోండి, ఓకే మేము దాన్ని కూడా వదిలేసుకుంటాం. కానీ మేము ఇచ్చినప్పుడు మాకు ఆ డేటా కావాలి. మేము కంప్లైంట్ ఇస్తే మాకు ఆ డేటా కావాలి. మాకు ఈ ర్యాష్ ఎందుకు వచ్చిందని మాకు కావాలి డేటా. మాకు నిజంగా సెన్సిటివ్ అంటే ప్రూవ్ చేయండి. నేను వాసన వచ్చిందని చెప్పి నువ్వు కూడా వచ్చి వాసన రావట్లేదని చెప్పి, లేదా నేను ఊరికే డిబేట్ చేసుకోవడం కోసం కాదు కదా ఇది. డిబేట్ ఎవడని చేస్తాడు, సైంటిఫిక్గా మాట్లాడాలి కదా. నాకు నీళ్ళు నచ్చలేదు, నాకు ఈ నీళ్ళు కాదు ఇంకో నీళ్ళు తాగనొచ్చు నువ్వు, కానీ అది కాదు కదా నాకు కావాల్సింది. ఈ నీళ్ళు ఎందుకు తాగకూడదు? మొన్న రీసెంట్ గా జస్ట్ 2-3 months బ్యాక్ ఎమ్మెల్యేనే వచ్చారు ఇక్కడికి. మా ఎమ్మెల్యే వివేకానంద గారు ఎమ్మెల్యేనే వచ్చారు. ఆయన ముందు డైరెక్ట్ గా ఈయనే పైప్ ఓపెన్ చేసి మరీ చూపించాడు. వాసన చూడండి దగ్గరగా అంటే, అసలు కలర్ చూసి ఆయన దగ్గర చాలు, నాకు ఇక్కడికే వాసన వస్తుంది చాలు అని డైరెక్ట్ గా ఎలాగే అన్నారు. ఇది అబద్ధం కాదు, ఇది రియల్. అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, దీనికి అవుట్పుట్ ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు మాకు. అందుకనే ఇంకా రోడ్ మీదకి ఎక్కాల్సి వచ్చింది. బాజ్పల్లి సర్కిల్లో మొత్తం అందరూ మీ కాలనీ వాళ్ళందరం వచ్చాము, అంతా అయింది. ఇప్పుడు ఇంకా మా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా లిటరలీ రోడ్ మీద ఎక్కి అన్ని రోడ్లు బ్లాక్ చేయడమే. అంటే మేము బ్లాక్ చేస్తాం లేదా ఇంకోటి అని, మేము ఇప్పుడే బెదిరింపులు అవి కాదు. బట్ మాకు ఇంకేంటి ఆప్షన్, దారేది? సో వంశీ గారు, ఇక్కడ అసెంబ్లీకి కూడా మీరు చెప్పాల్సిన అంటే ప్రయోజనం లేదు అని చెప్పారు. అసలు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎలాంటి సందర్భం జరిగింది, అసలు ఎలా మాట్లాడుకున్నారు? ముఖ్యంగా స్పెషల్ గా పొల్యూషన్ కి సంబంధించి కానీ, వాటర్ కి సంబంధించి కానీ ఎటువంటి సందర్భం అవసరం లేదు. 24/7 కూడా మనకి అన్ని కూడా ఇక్కడ కనపడుతుంది లైవ్ లో. మనకి ఇక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ తీసుకున్నప్పుడు యాజ్ ఫర్ ద పీసీబీ రిపోర్ట్, ఇది మేము చేపించుకున్నది కాదు, మేము చేపించినప్పుడు ఇంకా వేరే వచ్చిందని కాదు, ఇంకా వేరే ఇండివిజువల్ కూడా మేము చేపించాము. అప్పుడు బయోకెమికల్స్, కెమికల్స్, ఇంకా ఇక్కడ నేలలో ఏదైతే ఉండకుండా అవన్నీ కూడా ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కూడా చేపించాం మేడం. గవర్నమెంట్ తో మీకు ఆల్రెడీ రిపోర్ట్ షేర్ చేశాను చూడండి. 4950 TDS. మనకి నార్మల్ గా నదిలో వచ్చే వాటర్ 150 ఉంటాయి మేడం. మంజీరా వాటర్ అంటారు చూసారా, 150 ఉంటాయి. మనం బాటిల్ వాటర్ తాగితే 15 ఉంటాయి. బిస్లరీ వాటర్ కొనుక్కొని తాగుతారు కదా, 15 ఉంటాయి అనమాట. అవి 150 ఉంటే మనం తాగొచ్చు. కానీ ఇవి 4000, దాదాపు 5000 TDS ఉంటే వీళ్ళు ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు ఎంతగానో డ్యామేజ్ చేశారో అర్థం చేసుకోండి. మీకు ఏ ప్రూఫ్ అవసరం లేదు మేడం. మనం డ్యామేజ్ చేసే కాదు, దాదాపు 1200 అడుగులు గ్రౌండ్ బోర్ని డ్రిల్ చేశారు. అక్కడ నుంచి పుల్ చేసిన వాటర్ 6000, 5000 TDS వస్తుందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకి పైకి గొట్టాలు పెట్టారా, చిమ్నీస్ పెట్టారా, ఎక్కడ వదులుతున్నారు, మీరు ఎవరు మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి వాటర్ చూస్తేనే ఏ రేంజ్ లో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోయిందో, ఎందువల్ల డ్యామేజ్ అయింది, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళు చేయాల్సినవి ఇందాక సార్ చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఫాలో అవ్వకుండా చేయటం వల్ల మాత్రమే ఇటువంటి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయింది. దానివల్ల మాత్రమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు. గాలికి వచ్చినప్పుడు మేడం, గాలిలో మనకి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా ఉంటాయి మేడం. దీనివల్ల పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, ఉన్న వాళ్ళందరికీ కూడా భయంకరమైన ఆరోగ్య సమస్యలు మేడం. మనం ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా కానీ ఆరోగ్యం కానీ మించింది లేదు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛమైన గాలి కోసం పోరాడుతున్నారండి. ఇక్కడ అంశంపై మీ ఎమ్మెల్యే గారు ఏం రియాక్ట్ అవ్వలేదు అసలు? వాటర్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ రియాక్ట్ అవ్వబట్టే మేడం మనం ముందుకు వచ్చేసి మాతో పోరాడారు. ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వస్తున్నారు, కానీ దీనికి యాక్షన్ రావట్లేదు. పీసీబీ ప్రాబ్లం, ఇది వ్యవస్థ ప్రాబ్లం. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ముందుకొచ్చి ఉంటున్నారు, మాట్లాడుతున్నారు. కానీ దానికి పైనుంచి పీసీబీ ఆఫీసర్లు ఆఫీసు నుంచి వదిలి ఏసీ రూమ్ నుంచి బయటికి రావట్లేదు మేడం. నిన్న జరిగిన కేసు చెప్తాను. మేము యాక్షన్ టీం అని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా స్వచ్ఛందంగా పనులు వదిలిపెట్టుకొని, ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, ఎట్టు చేసి మన పిల్లల్ని బతికించుకోవాలని బయటకు వచ్చి అంతా కూడా రీఛార్జ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మేడం, ఎక్కడ నుంచో ఫ్యాక్టరీస్ నుంచి పనికిరాని వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి దగ్గర పరిసర ప్రాంతాలు ఆనుకొని
పరిసరాలకు ఆనుకొని ఉన్న ఇండస్ట్రీస్లో, పనికిరాని ఇండస్ట్రీస్లో వాళ్ళు తీసుకొచ్చి స్టోరేజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళల్లో వదలటం, అప్పుడు తెలియదు కదా మేడం, ఎంత ఫ్లడ్ వస్తుంది అనుకుంటారు కదా, జనరల్ వర్షం వస్తుంది కదా, అందులో పెట్టేసి లీక్ చేసి వదిలిపెట్టడం. రమ్ములు వేస్టేజ్ని వాళ్ళు వేరే కంపెనీస్ దగ్గర పట్ల ఉన్న ప్రాంతాల నుంచి వేస్టేజ్ని వాటర్లో వదలటం, ఎవరు లేని మనుషులు లేని దగ్గర ఫ్లాట్లలో పోయేసి రాత్రిపూట వదిలేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. దానికి సంబంధించి పీసీబీ అధికారులకి లైవ్ లో చేశాం. కానీ ఏ టైంలో వదులుతున్నారు? స్పెసిఫిక్ టైం లేదా మేడం, మీరు ఇప్పుడు వెళ్ళినా మీకు అక్కడికి వెళ్ళి చూపెడతాము. ఇప్పుడు కూడా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకి చిమ్నీలే ప్రాబ్లం కాదు మేడం, చిమ్నీలో మనకు వస్తే కనపడేది వాటి ప్రూఫ్ గా మనం చెప్పగలుగుతాం. చిమ్నీ లేని ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మేడం. ఇక్కడ చిమ్నీ లేని ఇండస్ట్రీస్ చాలా ఉన్నాం. ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి మేము మెంబర్ సెక్రటరీకి ఆల్రెడీ ఇచ్చాం. ఇంకా నామమాత్రంగా 2 కంపెనీస్ ఏదైతే భయంకరమైన రెడ్ స్టేటస్ కంపెనీ కలిగిన ఉన్నాయి మేడం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మేడం చదువుకున్న వాళ్ళు కాదు మేడం, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. అందరూ కూడా కొంతమందికి కంపెనీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారంటే మేడం, ఒక వ్యవస్థను నమ్మొచ్చారు. 2018లో గవర్నమెంట్ 20/01/2018లో ఒక గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. ఏంటంటే ఆ జీవో ప్రకారం ఇక్కడ ORR లోపల ఎటువంటి పరిశ్రమ, ఎటువంటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉండకూడదు, అన్ని కూడా ORR కి తరలిస్తాము అని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. జీవో కూడా మీకు షేర్ చేశాం మేడం. జీవోని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఆ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన జీవోని చూపెట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇల్లు కొనుక్కుంటారు. ఈ రోజు లేకపోవచ్చు, రేపు వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా కొన్నారు మేడం. కానీ ఈ పీసీబీ అధికారులు చేతులు దడవటం వల్ల, అధికారులు నిద్రపోయి పనిచేయటం వల్ల, ఏసీ రూమ్ నుంచి బయటకు రాకపోవటం వల్ల మాత్రం ఒక్క ఇండస్ట్రీ కూడా బయటకు వెళ్ళలేదు మేడం. మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే మాకంటే ముందు వీళ్ళు అక్కడికి వెళ్తారు మేడం. కంపెనీ ఫైనల్ గా మోటివ్ ఏంటి మీది? అసలు మాకు స్వచ్ఛమైన గాలి కావాలి మేడం. మీరు ఏం చేస్తారా, మమ్మల్ని తరలిస్తారా, ఆర్గనైజేషన్ తరలిస్తారా అనేది మీ ఇష్టం. మిమ్మల్ని ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం చూపించిన డాక్యుమెంట్ ని చూపెట్టి ఇక్కడ ఒక వ్యవస్థను నమ్మి ఇక్కడ కొనుక్కున్నాం. ఇక్కడంతా కూడా సామాన్యులు మేడం. అందరం కూడా వాళ్ళ పిల్లల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఎవరి కోసమో కాదు మేడం, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు స్వచ్ఛమైన గాలి ఇవ్వండి, స్వచ్ఛమైన నీరు ఇవ్వండి అని మాత్రమే పోరాడుతున్నారు మేడం. అంతా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిందని ఒక స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ఇక్కడ పరిశ్రమలు, రెడ్ స్టేటస్ కలిగిన పరిశ్రమలు కంటిన్యూగా 24/7 ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా భయంకరంగా వదులుతున్నాయి మేడం. వాటన్నింటి కూడా కంట్రోల్ చేయాలి. ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన అంతా కూడా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తీసుకొని ఇక్కడే డంప్ చేస్తున్నారు. ఈ పరిసరాన్ని ఉపయోగపడే విధంగా వాడాలి. పరిశ్రమని ఇలా ఇండస్ట్రీస్ కి పనికిరాని వాటికి ఉపయోగించి ప్రజలను చంపొద్దని మాత్రమే కోరుకుంటున్నాం మేడం. సో దాదాపుగా డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితానికి వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ భవిష్యత్తుకి, నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి స్థానికులు అయితే అంటున్నారు. మరొకసారి మనము ఇక్కడ మహిళలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు పిల్లల పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు మీరు ఒక గృహిణుల పరంగా చూసుకున్నట్లయితే పిల్లల ఎప్పుడైనా కానీ పిల్లల భవిష్యత్తే మనం కోరుకుంటుంటాము చూసుకుంటే లేడీస్ పరంగా. సో అసలు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏంటి ముఖ్యంగా? పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. స్కిన్ ఎలర్జీ, వాటర్ ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్గా బాచ్పల్లి ఏరియా అంటే డెవలప్డ్ ఏరియా కాకుండా పొల్యూషన్ ఏరియా అనే పేరు వచ్చేసినట్టుంది ఇప్పుడు. అంతే మా పిల్లల కోసం మేము పోరాడాల్సి వస్తుంది. అంటే పిల్లలకి ఎక్కువగా జలుబు, దగ్గు లాంటివి ఏమన్నా కనిపిస్తుంది? అవును, ఎక్కువగా వస్తున్నాయి. కంటిన్యూగా అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాఫ్ అన్ని ఇప్పుడే, కోల్డ్ అవి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంది. ఫీవర్ వస్తుంది. పసిపిల్లలండి, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు కదా, తరచు వస్తూ ఉంటాయి. మేము ఇది చూసుకోవాలి, అది ఏది చూసుకుంటాం. ఇది పోరాడాలా, పిల్లల కోసం పోరాడాలి. పిల్లల కోసం పోరాడుతున్నాం, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. పెద్దలమంటే ఓకే, కానీ పిల్లల వాళ్ళ ఫ్యూచర్ ఉందిగా. ఇప్పటి నుంచి వాళ్ళ లంగ్స్, వాళ్ళ బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంటాయి. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి యాక్చువల్ గా కదా, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అంటే మీరు ధర్నాలు లాంటివి ఏమైనా చేశారా ఇది వరకు? ఎన్నిసార్లు, ఎన్ని ర్యాలీలు, ధర్నాలు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తారు, అది మట్టుకే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రేపటి నుండి మాకు అదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. పిల్లలు వచ్చి ఎప్పుడు పొల్యూషన్ వచ్చినా కానీ డోర్లు వేసుకొని ఉండాల్సి వస్తుంది ఇంట్లో. అది అంటే ఎక్కువగా ఏ టైం కి రిలీజ్ అవుతుంది? 5 గంటల సమయంలో ఏం చెప్పలేము, ఎప్పుడైనా వస్తుంటది. అది వచ్చినప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని ఉండడం తప్ప ఇంకా మేము ఏం చేయలేం పరిస్థితి మాది. ఓకే, అంటే సార్ ఇక్కడ చూసుకుంటే అటు పోలీస్ స్టేషన్ లో కూడా కావచ్చు, మీ నియోజకవర్గంలో చూసుకుంటే మరి పోలీసులు కూడా ఏం తనిఖీలు చేయట్లేదు అసలు. ఫస్ట్ స్మెల్ వస్తుంటే ఫస్ట్ మేము చేసేది పీసీబీ కంప్లైంట్ చేస్తుంటాం మేము. సో పీసీ కంప్లైంట్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత కంప్లీట్ క్లోజ్ అని వస్తుంది అంతే. సో తర్వాత నో యాక్షన్. సో మెయిన్ దీనికి మేము పోలీస్కి రీచ్ అవ్వాలా, పోలీస్కి అయితే రీచ్ అవ్వాలి. మా ఎమ్మెల్యే సార్కి చెప్పుకున్నాం, చాలా చెప్పుకున్నాం, కానీ పోలీస్ వారికి వెళ్ళాలి. ఇది చూసుకోవాల్సిన పీసీబీ చూసుకోవాలి వ్యవస్థ మెయిన్గా. సో వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు.
సో మెయిన్ గా ప్రాబ్లం వచ్చి అంతా పీసీ వాళ్ళు బయటకు వచ్చి సార్ మనిషి సార్ చెప్పినట్టు బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీ చూడాలి, చూసి తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలి. సో దట్టు స్కూల్స్ రైట్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఉన్నాయి సరౌండింగ్ ఏరియాలో, బాచుపల్లిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, దాని అనుకునే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ పిల్లలకి కూడా ఇఫ్ ఇంపాక్ట్ అవుతుంది, నాట్ ఓన్లీ అవర్ కాలనీ బట్ ఇట్ ఇంపాక్ట్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ సరౌండింగ్ బై స్టూడెంట్స్ ఆల్సో. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి సార్ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే? నాకు తెలిసి ఒక 100 ఉండొచ్చు, మోస్ట్లీ చాలా ఉన్నాయి. అంటే మీరు అనుకుంటే దగ్గరగా ఉన్నట్టు 300 మీటర్స్ 400 మీటర్స్ లో ఉన్నట్టు మనకు అయితే తెలుస్తుంది. సో ఏ కంపెనీస్ ఉన్నాయి, నేమ్ ఏమైనా ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారు? నాకు తెలిసి TFL ఒకటి ఉందండి మెయిన్ గా, చెప్పి TFL, ప్రభు కెమికల్స్, ఇంకా ఉన్నాయి ప్రభు ఆర్గానిక్స్, ఇవైతే చాలా వస్తున్నాయి. SMS, మైలాన్. సార్ ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి సార్ దాదాపుగా ఈ అపార్ట్మెంట్స్ లో? ఇక్కడ కావ్య అవెన్యూలో 600-700 మంది కాలనీల కుటుంబంలో ఉన్నారు. అందరూ ఎప్పుడు స్మెల్ వస్తుందో మోస్ట్లీ కంప్లైంట్ రైజ్ చేస్తున్నాము, బట్ అది వితౌట్ రెజల్యూషన్ అది క్లోజ్ అయిపోతుంది, వితౌట్ ఎనీ యాక్షన్. సో ఇట్స్ లైక్ సమ్ హ్యాస్ టు టేక్ యాక్షన్, రైట్? సో దెర్ ఇస్ నో యాక్షన్ ఫర్ యాక్షన్ అనేది ఏం లేదు, బట్ స్టిల్ వీఆర్ రైజింగ్ ఫర్ మల్టిపుల్ కంప్లైంట్స్, లైక్ రోజు ఒక 100-200, బట్ ఈవెన్ దో అవి వితౌట్ రెజల్యూషన్ క్లోజ్ చేసేస్తున్నారు. సో అది ప్రాపర్ లైక్ ఒకసారి వచ్చి జస్టిఫికేషన్ వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఆ పొల్యూషన్ ఎట్లా వస్తుంది దానికి వల్ల దానికి ఏదైనా రెజల్యూషన్ చూపిస్తే, ఈవెన్ మేము కంటిన్యూస్ గా ఎమ్మెల్యే వాళ్ళతో కానీ కార్పొరేట్ వాళ్ళతో కంటిన్యూస్ గా వాళ్ళు కూడా దే ఆర్ ట్రైయింగ్, బట్ స్టిల్ ఈవెన్ దో సేమ్ అదే ఇష్యూ రిపీట్ అవుతుంది, పొల్యూషన్ వస్తుంది, మార్నింగ్ అయినా వస్తుంది, ఈవినింగ్ అయినా వస్తుంది, టైం కూడా లేదు అనమాట. ఒకసారి ఎర్లీ ఈవినింగ్ 5కే వస్తుంది, ఒకసారి ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ 6కే వస్తుంది. సో ఇది బట్ కంటిన్యూస్. బట్ ఏంటంటే ఇక్కడ చుట్టూ చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ CBSE స్కూల్స్ కానీ, ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందరి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యేది, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో పిల్లలందరూ అదే పీల్చుకుంటుంటారు. సో వాటర్ కంటామినెంట్, జస్ట్ ఎయిర్ పొల్యూషన్ కూడా దీనివల్ల ఇట్ విల్ బి ఇంపాక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అదే మెయిన్ ఇష్యూ మేము ఫేస్ చేస్తున్నాం మేడం. సో ఫైనల్ గా మీకు ఏం కావాల్సింది, మీ యాక్షన్ ఏంటి, అసలు మీకు మోటివ్ ఏం కావాలి ఫైనల్ గా ఈ కాలనీకి అంతా కావాల్సింది ఏంటి? ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేసి మాకు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండి. సో దానికి రెజల్యూషన్ కావాలి. అంటే ఇక్కడ ప్రజలంతా పీస్ఫుల్ గా ప్రశాంతమైన వాతావరణంలో శుభ్రమైన వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి కోసం ఇది పోరాటం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా వంశీ చెప్పినట్టు ఇంత ముందున్న జీవో ప్రకారం ఇక్కడ R&D కంపెనీస్ మాత్రమే ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్ములేషన్స్ కానీ ఇవి ఉండకూడదు. అండ్ ఆల్సో ఉన్నటువంటి కంపెనీలు కూడా పొగ్గొట్టాలు PCB నామ్స్ ప్రకారం ఇంత హైట్ లో పెట్టుకోవాలి. అండ్ వేస్టేజ్ కెమికల్స్ కూడా వాళ్ళు ఎలా ప్రాసెస్ చేయాలనేది ఆ నిర్దేశించిన రూల్స్ ప్రకారం చేయాలి. వాటన్నిటిని వాళ్ళు తొంగలో తొక్కేసేసి, సో వాళ్ళు దాని వల్ల ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ 10 years నుంచి బాచుపల్లి ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఇది ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తే లాట్ ఆఫ్ చిన్న 40,000 ఎకరాల్లో ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, ఎందుకంటే ఇక్కడ హైటెక్ సిటీ దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇక్కడ నుంచే జాబ్స్కి వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు ప్రెస్టీజియస్ స్కూల్స్, కెనడీ కానీ, సిల్వర్ వర్క్స్, సూర్య, అండ్ మీకు చూస్తే ఇంకా చిన్న స్కూల్స్ కూడా చాలా మీకు మెనీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్కూల్స్ లో కూడా నేను మొన్న సూర్య గ్లోబల్ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటున్నారు లోపల స్కూల్స్ లో. అది సిచ్యుయేషన్. అంటే ఒక స్కూల్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 4 to 5 వరకు అక్కడే ఉండాలి. అంటే ఎట్లాంటి గాలి వాళ్ళు పీలుస్తున్నారు, వాళ్ళు రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకోవాలి. సో దీని మీద గవర్నమెంట్ కూడా చాలా రియాక్ట్ అయ్యి PCBని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో తెప్పించి ఇండస్ట్రీకి పంపించి వాళ్ళు కరెక్ట్ నార్మల్ ప్రొసీజర్ అవుతున్నారా లేదా, ఈ రెసిడెన్షియల్ ఏరియా నుంచి వాటిని అంటే ఎక్కడికన్నా తరలించే ప్రొసీజర్ ని వేగవంతం చేయాల్సిందని మేము కోరుకుంటున్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఆ కావ్య అవెన్యూ రెసిడెన్సీ మహిళా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా వాళ్ళు ఎన్నో చేసినా కూడా దాదాపుగా ఇన్ని సిచ్యువేషన్స్ 500+ కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా రీసెంట్ గా అది కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదా, రెస్పాండ్ అవుతున్నారా లేదా అని ఒక్కసారి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి అసలు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటి, మీకు కావాల్సిన మోటివ్ ఏంటి? మేడం ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటి అని అంటే మొత్తం పొల్యూషన్.
గాలి ఎలా ఉంది అన్నది ఈ రోజు వస్తున్నారు. నైట్ టైము పిసిబి నుంచి ఆఫీసర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. నైట్ టైం వచ్చి చూడడము అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా బయటికి తీయకుండా కార్లో పెట్టుకొని వాళ్ళు ముక్కు నుంచి వాసన చూసి దాని ప్రకారం రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోదామని వచ్చామని చెప్తున్నారు. ఈ విధంగా చెప్తే అసలు అంటే ఇది సాల్వ్ అవుతుందని మేము అనుకోవట్లేదు. ఈ సమస్యకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ గా పనిచేయాలి. సరైన రీతిలో పనిచేస్తేనే ఇది నిజమేనా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా పనిచేస్తే గానీ ఇక్కడ ఏం జరుగుతోందన్నది తెలియదు. పర్మిషన్స్ నిజాయితీగానే జరిగాయి. ఒక టైంలో మనకి ఇవ్వాలి అనుకున్నారు, ఇక్కడ ప్రజలు లేనప్పుడు ఇచ్చారు. అదే నిజాయితీగా చేసుకున్నారు. వాళ్ళు వర్క్ చేసుకోవడము, అది మనకి చుట్టుపక్కల ఉద్యోగాలు రావడము, అవన్నీ జరగడం అంత కరెక్ట్ గానే ఉన్నది. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అన్నమాట. అంటే పొగని ఎంతవరకు ఏ లిమిట్ లో విడిచిపెట్టాలి అంటే ఆ లిమిట్ లో వరకు విడిచిపెట్టట్లేదు, అంతకంటే ఎక్కువ శాతం వదలడం అనేది జరుగుతోంది. దాంట్లోకి ఫిల్టర్స్ ఉండాలి అంటే ఆ ఫిల్టర్ చేయడం జరగటం లేదు. ఆ వాసనను అసలు ఇక్కడ చుట్టుపక్కల ఉండే మనుషులు కానీ ఈ చెట్లు కానీ ఏవి పిలిచినా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాయండి. ఏవి అంటే చెట్లు కూడా బతకటం లేదు ఇక్కడ. అసలు గ్రౌండ్ వాటర్ కూడా బాగాలేదు, పెట్రోల్ స్మెల్ ఉంటుందన్నమాట. కింద వచ్చే నీరు పెట్రోల్ స్మెల్, బయట వచ్చే గాలి ఒక కుళ్ళిపోయిన జంతు కళేబరాలు ఎలాంటి వాసన అయితే వస్తుంటాయో అలాంటి కళేబరాల వాసన లాంటి వాసనలు వస్తుంటే ఇక్కడ ప్రజలు గాలి పీల్చుకొని బ్రతకాలా, నీళ్లతో బ్రతకాలా, ఏ విధంగా బ్రతికే పరిస్థితి ఉంది అని అడుగుతున్నాము. గవర్నమెంట్ ముందు డైరెక్ట్ గా వచ్చి అంటే మీరు పంపిస్తున్నారు, మీరు ఎంక్వైరీ కింద ఎంక్వైరీ ఆఫీసర్స్ కొందరిని వేస్తున్నారు కరెక్టే, కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా పనిచేస్తున్నారు? ఎందుకు ఇంతమంది జనం, లక్షల మంది జనం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది ఎందుకనేది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. రెండోది ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అన్ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాని తీసుకొని ఇప్పటి వరకు చేయడం అనేది జరిగింది. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నీళ్లు నిధులు అన్నారు, మనకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి చూశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి ఇక్కడ హైటెక్ సిటీ వస్తే బాగుంటుంది అంటే మనకి దుర్భిక్షం విపరీతంగా ఉండేది. అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే కనీసం భూమి మీద వరి పండే పరిస్థితి లేదు, పూర్తి దుర్భిక్షం వచ్చింది అనుకున్న టైంలో మనకి ఇక్కడ హైటెక్ సిటీ లాంటి సిటీని కట్టిస్తే మనకి బాగుంటుంది. ఇక్కడ నీరు లేకపోతేనే కావాల్సింది, ఇక్కడ వాతావరణం అంతా బాగుంది, ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు అని ఆలోచన చేసి మరి చేసిన టైం నుంచి మనం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అయితే వచ్చింది ఇది బాగా డెవలప్ అయింది హైదరాబాద్ అంతా అని అనుకుంటే అదే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కంపెనీస్ కానీ ఉండే చుట్టుపక్కల ఉండే పరిస్థితి లేదు. ఈ కంపెనీస్ నుంచి వచ్చే స్మెల్ నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడ వచ్చి నివసించవచ్చు, హైదరాబాద్ చాలా బాగుంటుంది అనుకునే పరిస్థితుల్లో ఉన్నది కాస్త హైదరాబాద్ లో ఈరోజు ఉండలేము, మరో ఢిల్లీ మరొక ముంబై టైప్ లో అయిపోయింది అనేది తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు కూడా ఒక ఎజెండాగా తీసుకొని అందరూ చెప్పారు హైదరాబాద్ ని పరిశుద్ధకరిస్తాము అని చెప్పి, కానీ హైదరాబాద్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపించటం లేదు. ఇక్కడ మనకి అంతకు ముందు కూడా కేసీఆర్ గారు అన్నారు మనము మూసీ నదిని సుందరీకరణ చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని చాలా వాటిని చెప్పారు, కానీ అవన్నీ ఎక్కడ జరగటం లేదు కాబట్టి ఈ రోజు ఫ్యాక్టరీలు కూడా అంతే. ఈ ఫ్యాక్టరీస్ వాటర్ లో కూడా స్మెల్ రావడం జరుగుతుంది. వాటర్ లో పూర్తి పెట్రోల్ అండి, పెట్రోలే. మీరు అగ్గిపుల్ల వేసి చూస్తే స్మెల్ చూడండి పెట్రోల్. మేము పీసీబీ వాళ్ళకి డైరెక్ట్ గా బాటిల్లో పట్టుకెళ్ళి తీసుకెళ్లి నేను డైరెక్ట్ గా ఇచ్చాను. అక్కడ మీరు ఈ స్మెల్ చూడండి, ఈ వాసన చూస్తే మీకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఒకసారి మనం ఇక్కడ వాటర్ లో కూడా ఇందాక రిలీజ్ చేసి ఆ వాటర్ లో స్మెల్ కూడా రావడం జరిగింది. ఎట్లా అంటే నాకు ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది ఆ స్మెల్ కి. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వాటర్ లో మనం చూడొచ్చు, ఇంకా దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువ స్మెల్ అనేది కూడా ఏర్పడుతుంది. మనకి ఒక వాటర్ లో పెట్రోల్ ఏదైతే మనం పోయించుకుంటూ ఉంటే బళ్ళల్లో పోయించుకుంటూ ఉంటే పైకి ఎవాపరేట్ అయితే ఇలా పైకి కనిపిస్తుంటుంది కదా, అలాంటి పెట్రోల్ వచ్చినట్టు మీకు పైకి వస్తుందండి. దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ స్మెల్ పీల్చే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇది పీసీబీ వాళ్ళకి డైరెక్ట్ గా బాటిల్ తో పట్టుకెళ్ళి ఇది మీరు చూడండి అని మేము డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. మనం ఒక్కసారి ఇది మైక్రోస్కోప్ లో టెస్ట్ చేసి చూసినా కూడా దాదాపుగా ఎట్లా అంటే స్మెల్ చాలా విపరీతంగా ఇట్లా పెట్రోలియం జెల్లీ ఎలా వస్తుందో, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి ఇంకా వేరే వేరే కెమికల్స్ కావచ్చు అవన్నీ ఎలా వస్తాయో అక్కడ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నేను ఇక్కడ కూర్చొని మరి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఈ వాటర్ అనేవి కూడా మనం ఒక్కసారి మనం టెస్ట్ చేస్తే కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా అంటే పిల్లలు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారు చాలా, మనకు వాటర్ ఇవన్నీ చూస్తే కూడా తెలుస్తుంది. జస్ట్ ఇవి కూడా మనం డైలీ యూజ్ చేసే వాటర్ మాత్రమే. ఏదైతే మనకు మనం ఎప్పుడైనా వాష్రూమ్ కి యూజ్ చేస్తాము, లేకపోతే స్నానం చేయడానికి యూజ్ చేస్తాము,
యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కడుక్కోవడానికి కూడా మనం యూజ్ చేస్తాము. మనం చూడొచ్చు ఒక్కసారి ఆ వాటర్ కూడా పనికిరావు అని చెప్పేసి అయితే స్థానికులు చాలా వరకు అనుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆ వాటర్ కూడా చాలా వరకు ఆయిలీ కనిపిస్తుంది పైన. ఆ మడ్ వాటర్ కూడా అలా మడ్ వాటర్ వచ్చినప్పటికీ కూడా అది బెటర్ అనుకోవచ్చు. బట్ ఇదంతా ఒక కెమికల్ వాటర్. ఏదైతే కొన్ని 100 సూక్ష్మ జీవులు కావచ్చు, లేకపోతే ఏదైనా జంతువు ఆ వాటర్ లో చనిపోతే ఎలాంటి కెమికల్స్ వస్తాయో అవన్నీ కూడా వాటర్ లో కైనట్టు పరిస్థితి. ఒకవేళ పెద్దలు తాగినా కూడా ఇవి ప్రమాదం అనే చెప్పొచ్చు. చిన్న పిల్లలకు అసలు ఇమ్యూనిటీ ఉన్నా లేకపోయినా కూడా అవి తాగొద్దు. బట్ పెద్దలు తాగినా కూడా ఇవి ప్రమాదకరమే అని చెప్పుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా దారుణంగా స్మెల్ అనేది కనిపిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం వెళ్ళి అసలు ఆ ఫ్యాక్టరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనమైతే ఆ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాము. ఇది ఒక డౌన్ ఉంది. ఇక్కడ డౌన్ లో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. అటు చుట్టుపక్కల ఇటు అపార్ట్మెంట్స్ అయితే ఇటు చూడొచ్చు మనము. ఇవి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంటే ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇవన్నీ ఒక అపార్ట్మెంట్స్ అయితే అటుపక్కల ఇటుపక్కల రైట్ అండ్ లెఫ్ట్ ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి అంటే ఒక మంచి కల్చర్ ఉన్నప్పటికీ మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి. బట్ ఇక్కడ ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉండడంతో చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అక్కడ చూస్తున్నాము పెద్ద పెద్ద డ్రమ్ములు. ఆ డ్రమ్ములన్నీ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అటు ఇటు అపార్ట్మెంట్స్ అయితే మధ్యలో మాత్రం ఈ ఫ్యాక్టరీ ఉండడం వల్ల వాళ్ళకు పీల్చే గాలితో చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పీల్స్తున్న గాలి వల్ల ఫ్యూచర్ లో వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందో మనము అసలు అది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ చాలా అలవాటు పడిపోయింది. ప్రతి దానికి టెక్నాలజీకి కూడా చాలా అలవాటు పడిపోయింది. సో దాన్ని బట్టి ఫ్యూచర్ లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ జెన్జీ వాళ్ళు కూడా చాలా తొందరనే సిక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ అలాంటిది. బట్ పూర్వకాలం ఏదైతే మన పూర్వీకులు ఉన్నారో పెద్దలు ఉన్నారో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అలాంటిది. బట్ ఇప్పుడున్న జెన్జీకి ఇప్పుడున్న ఫుడ్ కి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల తొందరగా సిక్ అయిపోయి వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించవచ్చు. మనం ప్రస్తుతం ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కనిపిస్తుంది మనకు ఎట్లా అంటే ఒక చెట్టున్న నేపథ్యంలో కూడా అటు ఇటు 2 దిక్కులో కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఏదైతే TFL అనోమల్ అని చెప్పేసి ద ప్రీమియర్ ఆఫ్ లగ్జరీ లివింగ్ TS ఏరియా అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని పెట్టిన అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీని చుట్టుపక్కల ఇదంతా అక్కడ సౌండ్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సౌండ్ కూడా వస్తుంది ఆ ఫ్యాక్టరీది. మనం ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. హిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ఆ స్క్రీన్ పైన అవన్నీ చూస్తున్నాము. ఎట్లా అంటే ఇక్కడికి స్మెల్ కూడా చాలా విపరీతమైన స్మెల్. అంటే ఇప్పుడే ఈ దగ్గరికి వచ్చినాక ఇప్పుడే స్మెల్ వస్తుందంటే ఒక్కసారి రిలీజ్ చేశాక ఏదైతే ఆ గ్యాస్ అనేది రిలీజ్ చేశాక ఆ పొల్యూషన్ అనేది ఎంత విపరీతంగా ఉంటదంటే అది మాటల్లో చెప్పలేము. ఇట్లా ఒక్కసారి అది వాతావరణాన్ని మొత్తం పాడు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ అని చెప్పొచ్చు. అసలు ఇన్ని దాదాపుగా 5,000 కంప్లైంట్లు ఇచ్చిన ఏదైతే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉందో జస్ట్ చూసి ముక్కుతో చూసి రిపోర్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప ఇంకా చేసింది ఏం లేదు అని చెప్పేసి అయితే స్థానికులు మనతో పాటు అయితే అంటున్నారు. నాకు వాళ్ళ మాటల్లో ఏదైనా రమ్మలేము. బట్ ఒక్కసారి నేను ఆ వాటర్ స్మెల్ చూశాను. అక్కడ ఇట్లా పట్టుకొని కూడా నేను చూశాను వాటర్ ఎలా స్మెల్ వస్తుందంటే ఒక్కసారి తల తిరిగిన పరిస్థితి అయితే నాకు అక్కడ ఏర్పడింది లిటరల్లీ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ చూసాక ఆ సౌండ్ కావచ్చు, వాళ్ళు వదిలే స్మోక్ కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఆ స్మోక్ వదలడానికి కూడా ఎర్లీ మార్నింగ్ టైం కూడా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఒక లిమిటెడ్ గా కూడా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఏ శాతంతో వాళ్ళు వదిలేస్తారో అనేది కూడా వాళ్ళకే తెలియని సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితి దాదాపు కావ్య అవెన్యూకి సంబంధించి ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారంటే ఇది చాలా సాహసం అని చెప్పాల్సిన అవసరం ఈ రోజు కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఈ కంపెనీ కూడా చాలా వరకు దీని పక్కన వెనుక, దాని పక్కన ఇంకొకటి వెనుక, అలా సీరియల్ గా ఆ కంపెనీస్ అన్ని ఉండడంతో ఒక్కసారిగా ఆ కంపెనీస్ అన్ని స్మోక్ అంతా రిలీజ్ చేశాక ఇక్కడ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తో పాటు అంటే ఏదైతే ఎయిర్ పొల్యూషన్ తో పాటు వాటర్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువగా మారిందని కూడా చెప్పొచ్చు. దాదాపు 2 సంవత్సరాల నుంచి దాదాపు 10,000 కుటుంబాలు ఈ సమస్యతో సఫర్ అవుతున్న నేపథ్యంలో ఇంకా ఇది ఇలానే అవుతుంది అని చెప్పడానికి అయితే చాలా బాధాకరం అని కూడా మనకి ఈరోజు తెలుస్తున్న పరిస్థితి. అండ్ మోర్ ఎవర్ ఇవన్నీ చుట్టుపక్కల ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు నట్ట నడుమ ఉండడంతో
ఇబ్బంది ఇంకెక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక 10,000 కుటుంబాలలో ఎంతమంది పిల్లలు ఉంటారో మనం అది ఆలోచించవలసిన అంశం అని కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల మరి అసలు ఇంకెంత మంది ప్రాణాలు నష్టమవుతుందో, ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది కూడా ఇక్కడ స్థానికుల మాటల్లో మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతున్న అంశం అనేది చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ప్రజా సమస్యలతో మీ ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. ఇది ప్రత్యేకంగా హిట్ టీవీ మీకు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ అని కూడా చెప్పొచ్చు. వీడియో అనిల్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, బాజ్పల్లి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.